దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న భారీ నెట్వర్క్ మూలాలు హైదరాబాద్లో బయటపడ్డాయి. చర్లపల్లిలోని ఓ పరిశ్రమలో మెఫ్రిడ్రిన్ మత్తు పదార్థం తయారు చేస్తున్న ఇద్దరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. పరిశ్రమలో 11.58 కోట్ల విలువైన 5.96 కిలోల మెఫ్రిడ్రిన్, 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అరెస్టు చేయగా శనివారం విషయం వెలుగులోకి వచ్చింది. ముంబైలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న బంగ్లాదేశ్ మహిళ అరెస్టు కేసు దర్యాప్తు క్రమంలో ఈ డ్రగ్ తయారీ యూనిట్ బయటపడటం గమనార్హం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అయితే లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. రైట్ ఫాతిమా, ఏదైతే హైదరాబాద్లోని నవోదయ కాలనీకి సంబంధించినటువంటి భారీ డ్రగ్స్ తయారీకి సంబంధించి ర్యాకెట్ అనేది మహారాష్ట్ర పోలీసులు బట్టబయలు చేసిన సంగతి అందరికీ తెలిసిన అంశమే. అయితే దీనికి సంబంధించి ఈ డ్రగ్స్ తయారీలో భాగంగా మెఫ్రిడిన్ అనే ఒక మత్తు పదార్థాన్ని అయితే వీళ్ళు తయారు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా చూసుకుంటే కనుక మనకు మీరా భయందర్ వసై విరార్ ఏదైతే మహారాష్ట్రకు చెందినటువంటి ఈ ప్రాంతంలోని కమిషనరేట్కి సంబంధించిన పోలీసులు ఈ కేసును అనేది ఛేదించడం జరిగింది. అయితే దాదాపు దీనికి సంబంధించి ఈ పరిశ్రమలో 5.79 కిలోల మెఫ్రిడిన్ పదార్థము, దాదాపు దీని విలువ వచ్చేసి 12,000 కోట్లుగా ఉంటుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే దీంతోపాటు కూడా 35,500 సంబంధించిన రసాయనాలు, దాంతోపాటు 950 కిలోల ముడి సరుకును, అలాగే 27 సెల్ ఫోన్లు, దాంతోపాటు 4 వాహనాలు, 4 తూనిక యంత్రాలను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు కూడా మహారాష్ట్రకు చెందిన పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకసారి కేసు నేపథ్యాన్ని చూస్తుంటే కనుక మనము ఏదైతే గత నెల ఆగస్టు 8వ తారీఖు రోజున ఫాతిమా మురాద్ షేక్ అనే ఒక 23 ఏళ్ల మహిళ ఆమె దగ్గర 105 గ్రాములు ఈ మెఫ్రిడిన్ అనే పదార్థాన్ని పట్టుకోవడంతో ఒకసారి ఈ కేసు అనేది వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఈ కేసును ఆమెను విచారించిన నేపథ్యంలో ఇదంతా కూడా హైదరాబాద్లోని నవోదయ కాలంలో ఉన్నటువంటి వాగ్దేవి ల్యాబొరేటరీస్ అనే ఒక పరిశ్రమ పేరిట ఇదంతా కూడా డ్రగ్స్ సరఫరా అనేది దేశవ్యాప్తంగా జరుగుతుందంటూ కూడా విచారణలో ఎవరైతే ఫాతిమా ఉన్నారో ఆమె విషయాలు వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మనం పూర్తి చూసుకుంటే కనుక ఏదైతే మీరా భయందర్ వసై విరార్ అనే పోలీస్ స్టేషన్ సంబంధించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనేది కూడా ఆ నవోదయ కాలంలో సంబంధించిన ల్యాబొరేటరీపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దానికి నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ విజయమూర్తి, ఓలేటి శ్రీనివాస్ విజయమూర్తి అనే ప్రధాన నిందితుని, ఆయనతో పాటు కూడా తానాజీ పండర్నాథ్ పట్వార్ అనే ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నిందితులకు సంబంధించిన వివరాలు కూడా చూసుకుంటే కనుక ఎవరైతే ఓలేటి శ్రీనివాస్ విజయమూర్తి అనే వ్యక్తి ఉన్నారో రామ్నగర్ గుండుకు చెందినటువంటి వ్యక్తి అయినా ఈయన వచ్చేసి గతంలో కూడా ఒక ఫార్మా కంపెనీలో పనిచేసినటువంటి పరిస్థితి. అయితే 2020 సంవత్సరంలో చూసుకుంటే చెర్లపల్లిలో ఈ వాగ్దేవి ల్యాబ్ను స్థాపించి ఈయన గుట్టుగా ఈ డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు కూడా 2015లో నాచరంలోని వాగ్దేవి ఇన్నో సైన్స్ అనే మరో కంపెనీ కూడా స్టార్ట్ చేసి 2 కంపెనీల పేరిట ఈయన డ్రగ్స్ అనేది నడిపిస్తూ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దాంతోపాటు కూడా ఈ తానాజీ పండర్నాథ్ పట్వారి అనే వ్యక్తి ఎవరైతే ఈయన ఓలేటి సహాయకుడుగా, అంటే ఓలేటి శ్రీనివాస్ విజయమూర్తికి సహాయకుడుగా, అలాగే ల్యాబ్లో ఉన్నటువంటి రసాయనాల విశ్లేషకుడు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు విశేషాలు చూస్తుంటే కనుక ఈ MBVF ఇవి ఏదైతే మీరా భయందర్ వసై విరార్ అనే పోలీస్ కమిషనర్కి సంబంధించినటువంటి కమిషనర్ నికేష్ కౌశిక్ వివరాలను అయితే మనకు పూర్తిగా వివరించడం జరిగింది. ఈ నెట్వర్క్ అంతా కూడా భారతదేశ వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా లింకులు ఉన్నట్టు కూడా కమిషనర్ నికేష్ కౌశిక్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కేసును ఛేదించడంలో వాళ్ళకైతే కీలకంగా మానేటువంటి అంశం ఒకటి ఫాతిమా. ముంబైలో ఏదైతే పట్టుబడ్డ ఫాతిమా ఉందో ఈ ఫాతిమా ద్వారా వీరంతా కూడా తీగలాగితే డొంక బయటపడినట్టుగా ఆమె ద్వారా ఇదంతా కూడా కేసును ఛేదించుకుంటూ ఇవాళ హైదరాబాద్లో ఏదైతే చెర్లపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి నవోదయ కాలనీలో ఈ భారీ డ్రగ్స్ రాకెట్ అనేది ఛేదించడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ హైదరాబాద్కి సంబంధించిన ఈ డ్రగ్స్ తయారీకి సంబంధించి పూర్తి చూసుకుంటే కనుక ఈ రాకెట్ను బయట పెట్టడం కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ డ్రగ్స్ రాకెట్ని కూడా నివారిస్తామంటూ కూడా పోలీసు చెప్పుకొస్తున్న పరిస్థితి. అయితే ఈ మొత్తం అంశం ఒక రకంగా ఉంటే కనుక దీనికి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వానికి అయితే కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శల అస్త్రాలు అయితే సంధించడం అనేది తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి చూసుకుంటే కనుక అంటే ఓ పక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ను పూర్తిగా నియంత్రించాలంటూ అహర్నిశలు శ్రమిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నట్టు పరిస్థితి. మరి ఇంత జరుగుతున్నా కూడా ఇలాంటి ఒక డ్రగ్స్ రాకెట్ని ఏదైతే రాష్ట్ర రాజధాని ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి ఒక డ్రగ్స్ రాకెట్ వెలుగు చూడడం అనేది కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి అంటే సీఎం
సీఎం ఆధ్వర్యం అంటే సీఎం చెప్తున్నప్పుడు కూడా ఇలాంటి ఒక సంఘటన వెలుగు చూస్తున్నారంటే అధికారుల నియంత్రణ అనేది కోల్పోయారు అనుకోవచ్చా, లేకపోతే ఈ దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఈ స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే ఈ అధికారులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదా? అంటే ఏం చెప్పాలనుకుంటారు ఇలాంటి పరిస్థితిని చూసుకున్నట్టు కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే కనుక కేసుకు సంబంధించి చూస్తే కనుక ఇంకా మున్ముందు వెళ్తున్న కొద్దీ ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తున్నట్టు పరిస్థితి. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.